हाई फ्रेंड्स दिस इज स्वाति श्रीनु चैनल ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మీకు సూపర్ రెసిపీతో వచ్చేసానండి స్వీట్ షాప్ లో మనకు దొరికే ఆనియన్ కచోరీ ఎలా తయారు చేయాలో ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవడం చూపిస్తాను దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ముందుగానే అలానే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలానే నా ఛానల్ ని కాస్త సపోర్ట్ కూడా చేయండి నేను ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తా ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దీంట్లో 1 కప్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ మైదా అనేది యాడ్ చేసుకున్నాను అలానే దీంట్లో కొంచెం అంటే 3/4 కప్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి అంటే వీట్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది అలానే వామ్ కొంచెము ఇలా నలుపుకొని కొంచెం వేసుకోవాలి అండ్ మంచి ఫ్లేవర్ వస్తుంది వామ్ లో అలానే సాల్ట్ కొంచెం వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా దీంట్లో బాగా వేడి చేసి పెట్టుకున్న నెయ్యి అనేది 2 స్పూన్ దాకా వేసుకున్నానండి యాడ్ చేసుకున్నాను మీకు నెయ్యి లేనప్పుడు ఆయిల్ కూడా వేడి చేసుకుని యాడ్ చేసుకోవడం వల్ల ఇది క్రిస్పీగా మనకి కచోరీ అనేది వస్తుంది మీకు ఏదైనా క్రిస్పీగా కావాలంటే ఆయిల్ లేదా నెయ్యి అనేది హీట్ చేసుకొని వేసుకోవడం వల్ల మీకు అది చేసే వస్తువు అనేది ఫుడ్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇదనే కాదు ఇదొక ట్రిక్ అండ్ దీన్ని ఉండలేకుండా మొత్తం కలిపి పెట్టుకోవాలి ఆ నెయ్యి వేసుకున్నాక చూడండి మొత్తం అలా కలిపి పెట్టుకున్నాక దీంట్లో వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇలా చపాతీ పిండి కలుపుకున్నాక ఒక 30 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి దీన్ని అప్పుడు మనకి స్మూత్ గా వస్తుంది ఇప్పుడు ఒక గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయ్యాక ఒక 5 స్పూన్ దాకా ఆయిల్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనము స్టఫింగ్ చేయాలి కాబట్టి స్టఫింగ్ కి మనం రెడీ చేసుకోవాలి ఒక 5 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాక జీరా యాడ్ చేసుకున్నాను చూడండి అలానే 2-3 కరివేపాకు ఆకులు అలానే 1 కప్ ఒక పెద్ద కప్ ఆఫ్ నేను ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఇందులో కొంచెం పసుపు అలానే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి వేగంగా ఫ్రై అవుతాయి కాబట్టి మనం పసుపు కొంచెం అలానే సాల్ట్ కొంచెం వేసుకున్నాను ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు కొంచెం కారం అలానే గరం మసాలా ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం ఆనియన్స్ పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఇక్కడ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి గ్యాస్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని మనము స్టఫింగ్ ఎలా చేస్తాం అలా స్టఫింగ్ కి రెడీ చేసుకోవాలి ఇలా లోతుగా చేసుకోవాలి ఆ పిండిని ఒక కప్పులా చేసుకొని స్టఫింగ్ దీంట్లో పెట్టుకోవాలి కప్పులా చేసుకున్నాక నేను వీడియోలో ఎలా చూపించాను అలా స్టఫ్ చేసుకోవాలి అండి ఇలా మొత్తం ఇలా స్టఫ్ చేసుకోవాలి మొత్తం మనకి ఒక
కేక్ టైప్లా మొత్తం స్టఫ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అతుకు పెట్టుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి పక్కన. అలానే మిగతావి కూడా అదే ప్రాసెస్లో స్టఫ్ చేసుకోవాలి. మిగతా కూడా ఇదే ప్రాసెస్లో స్టఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపించేలాగా మొత్తం స్టఫ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 చేసుకున్నాను చూడండి. ఇలా చేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిందండి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కచోరీలు అనేవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఎందుకంటే ఇవి 2 సైడ్లు బాగా గోల్డెన్ కలర్లో రావాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల మనకి అవి క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి బయటికి మాడిపోతే లోన అనేది ఏం బాగోదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి వీటిని. ఇలా చూడండి నాకు కలర్ చేంజ్ అయింది. దీన్ని రిటర్న్ చేసుకొని బాగా కాల్చుకోవాలి అదే కలర్ వచ్చే వరకును. ఇక్కడ నాకు అయిపోయాయండి. చూడండి నాకు ఈ కలర్లో వచ్చేవి. ఇలా వచ్చే వరకు మనం కాల్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇవి ఇలా కాల్చుకోవడం వల్ల మనకి క్రిస్పీగా అనేది వస్తుంది. షాప్లో కూడా ఇలానే ఈ కలర్లోనే ఉంటుంది కాబట్టి ఈ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. మిగతా కూడా ఇదే ప్రాసెస్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. మర్చిపోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి క్రిస్పీగా అనేవి కచోరీలు వస్తాయి. వీటి కూడా అయిపోయేవి. దీన్ని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే నేను ఇక్కడ మిరపకాయలతో సర్వ్ చేసుకున్నాను. చూడండి ఇవి సేమ్ షాప్లో లానే వచ్చాయి కదా, చాలా బాగుంటాయండి. షాప్లో లానే టేస్టీ కూడా ఉంటుంది. అండ్ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అండ్ మనకి ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా కచోరీ చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న